మహిమ కలుగును గాక. కొన్ని నిమిషాలు దైవ సన్నిధిలో దైవ వర్తమానాన్ని మనం ధ్యానం చేద్దాం. మీ ఫోన్లను దయచేసి సైలెంట్లోనూ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. మరి ప్రాముఖ్యంగా ఇటు తిరగకండి. ప్రభుతో మీ మనస్సుల్ని, మీ హృదయాలను కుమ్మరించి దేవుని వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాను. వాక్యం అయిపోయిన తర్వాతగా ప్రభు బల్లారాధన కార్యక్రమం ఉంటుంది. బల్లలో ప్రతి వారు కూడా మిమ్మల్ని మీరు దేవుని సన్నిధిలో పరిశీలించుకొని, పరీక్షించుకొని బల్లలో చేయవేయాలని మిమ్మల్ని ప్రభు యొక్క రక్త మాంసాల వైపుగా ఆహ్వానిస్తున్నాం. మంచిది. మన ధ్యానార్థమై యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఉదయకాలం దేవుని వర్తమానం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. ఇదిగో నా బాహువే, ఇదిగో నా బాహువే తన పక్షమును ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఇక్కడ చూడండి, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. చాలండి. పరిశుద్ధ గ్రంథంలో దైవ సన్నిధిలో మనము ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం గమనించగలిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయంలో సంఘానికి జరిగే రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందుంచాలని కోరుకుంటున్నాను. ఇది రాకడకు సంబంధించిన ఒక ప్రవచన వాక్కు. యేసు తానే శక్తి సంపన్నుడై వచ్చినప్పుడు, తానే మహిమ ప్రభావాలతో వచ్చినప్పుడు, దేవుడే తన బలముతో, తన వేవేల పరిశుద్ధ దూతలతో ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తానే శక్తి సంపన్నుడుగా, తానే బలము గల వానిగా ఆయన దిగి వచ్చినప్పుడు జరిగే ఒక కార్యాన్ని గురించి ఇక్కడ రాయబడింది. ఇది మొదటి రాకడ గురించి చెప్పిన మాట కాదు. దయచేసి బయట అంతమంది ఉండకండి. నా మాటలు వినబడుతున్నాయి అనుకుంటున్నాను. బయట అంతమంది ఉండకండి. త్వరగా లోపలికి రండి. కొంచెం మీ వలన కొంచెం వాక్యం కూడా డిస్టర్బ్గా ఉంది. అందరూ లోపలికి రండి. పరిచయం చేసేవాళ్ళు మాత్రం ఒకళ్ళిద్దరు మాత్రం అక్కడ ఉండండి. మంచిది. యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన మహిమతో దిగిరాలా, మహిమను విడిచిపెట్టి దిగొచ్చాడు. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి. యేసు ఈ లోకానికి శరీరధారిగా దిగొచ్చినప్పుడు మహిమతో దిగిరాల. ఆయన దేవునితో కూడా సమానముగా ఉండే పరిస్థితి కలిగినప్పటికీ కూడా ఆయన దానిని విడిచిపెట్టి పాపులమైన మనలను రక్షించడానికి ఆయన పాప శరీరాకారాన్ని ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చాడు. తనకున్న మహిమను, తనకున్న శక్తిని, తనకున్న బలమును, తనకున్న దైవత్వం అంతటినీ విడిచిపెట్టి ఒక సాధారణ మనిషిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన సేవా పరిచర్యలో, ఆయన బాప్తీసం తర్వాతగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చినప్పుడు మరలా తిరిగి ఆ బలముతో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, విడుదల కార్యాలు ఆయన చేయడమే కాక దేవుని రాజ్య సువార్తను గురించి ప్రకటిస్తూ మానవులందరి పాపాల కొరకు యేసు సిలువలో బలియాగమయ్యారు. ఆయన మరణించారు. మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచి ఆయన తండ్రి చేత వాగ్దానం చేయబడే ఆత్మ కొరకు సంఘం ఎదురు చూడాలని చెప్పి, ప్రజలు ఎదురు చూడాలని చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణమై సంఘం కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన పరలోకంలో మన కొరకు ఒక స్థలాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన సిద్ధపరుస్తున్నాడు. పరలోక రాజ్యంలో తండ్రి ఇంటి అనేక నివాస స్థలాలు ఉన్నాయి. కానీ మీకోసం, నా కోసం క్రొత్త నిబంధన సంఘమైన
మన కొరకు దేవాది దేవుడు మన కొరకు ఆయన ఉండు స్థలములో, ఎక్కడుండే స్థలంలో అండి? ఆయన ఉండే స్థలములో దేవుడు మన కొరకు ఆయన స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ స్థలాన్ని సిద్ధపరిచి ఆయన ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికి వస్తాడు. క్రింద ఎవరున్నారంటే సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎవరున్నారండి? ఎవరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడతారో, దేవుని ఆత్మ చేత నడిపించబడి దేవుడి కొరకు బ్రతుకుతారో అలాంటి వారు జాగ్రత్తగా వినాలి. ఆ ఆర్భాటపు శబ్దం, ఆ ప్రధాన దూత శబ్దం, ఆ దేవుని బోరు శబ్దం వినినప్పుడు నిమిషముల రెప్పపాటులో పరిశుద్ధాత్మ దేవుడు మన మట్టి శరీరాన్ని మహిమా శరీరంగా మార్చి మధ్యాకాశానికి ఏం చేస్తాడు? ఆయన తీసుకొని వెళతాడు. ఈ నిరీక్షణతోనే మనమందరము కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఎదురు చూస్తున్నాం. ఈ నిరీక్షణతోనే క్రొత్త నిబంధన సంఘం ఉంది. రక్షణ మొదలుకొని రాకడ వరకు అనే ఒక కాన్సెప్ట్ని మనం మర్చిపోకూడదు. మన ప్రారంభం మనకు తెలుసు, మన ముగింపు ఏంటో కూడా మనకు తెలియాలి. సంఘం యొక్క ముగింపు అది ప్రభు యొక్క రాకడలో అది జరుగుతుంది. అందరు గట్టిగా హల్లెలూయా చెప్తారండి? సంఘం ముగింపు ఎప్పుడండి? ప్రభు యొక్క రాకడ. హల్లెలూయా, హల్లెలూయా. దిగాల్సిన స్టాప్ వచ్చినప్పుడు నువ్వు దిగాలి. నీ గురి ఏంటో నీకు తెలియాలి. నువ్వు దిగాల్సిన స్టాప్ వచ్చినప్పుడు దిగలేదనుకో, దాని తర్వాత వచ్చే ఏరియా, దాని తర్వాత వచ్చే కాలం అది సంఘ కాలము కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉన్నది పరిశుద్ధాత్మ కాలమని, ఇప్పుడు మనం ఉన్నది సంఘ కాలమని బైబుల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కానీ రాకడ తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి నుంచి ఎత్తబడిన తర్వాతగా సిద్ధపడిన సంఘం ఎత్తబడిన తర్వాత ఇక సంఘకాలం కానే కాదు. ఒకవేళ విడవబడిన గుంపులు ఎవరైనా ఉంటే ఆ విడవబడిన సంఘానికి భయంకరమైన వేదనలు, బాధలు, యాతనలు అనేవి పెట్టబడతాయి. ఇక్కడ మీరు చూడాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, యేసు ఆయన మొదటిగా వచ్చిన రాకడలో పాపులను శిక్షించడానికి యేసు రాలా. ఆయన పాపులకు తీర్పు తెచ్చడానికి ఆయన రాలా. పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునై ఉన్నదని పౌలు తిమోతికి తన యొక్క మొదటి పత్రికలో ఈ విషయాన్ని తెలియపరుస్తాడు. అయితే రెండవ రాకడ సంఘం కోసం ఆయన రహస్య రాకడ అలాంటిది కాదు. ఈ రహస్య రాకడ సమయంలో ఏం జరగబోతుందంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఒకే సమయంలో రహస్య రాకడలో ఏం జరగబోతుందంటే సంఘానికి రెండు రకాలైన తీర్పులు విడుదల చేయబడతాయి. నాతో కలిసి మీరు ఈ మాట చెప్పాలని కోరుకుంటున్నా. రహస్య రాకడలో సంఘమునకు రెండు తీర్పులు. మన అంశం ఇది, గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? సంఘానికి ఏం తీర్పులు అంటండి? రెండు తీర్పులు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. సంఘంలో గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. సంఘంలో చాలా జాగ్రత్తగానండి. మంచి చేపలు ఉన్నాయి, వలలో చెడ్డవి కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సంఘంలో గొర్రెలు ఉన్నారు, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లు ఉన్నాయి. అంటే నేనేమంటాడు, ప్రభువు వచ్చేంత వరకు ఇది కంటిన్యూ అయ్యిద్ది. భక్తుడికి సంఘంలో చోటు ఉంది, భక్తిహీనుడికి సంఘంలో చోటు ఉంది, ప్రతి వారికి కూడా సంఘంలో చోటు ఉంది. కానీ ఎప్పటి వరకు అంటే ర్యాప్చర్, దేవుని రాకడలో వేరు చేయడం, సపరేట్ చేయడం దేవుడు ప్రారంభిస్తాడు. 2 types జడ్జిమెంట్, రెండు రకాలైన తీర్పులు సంఘం మీద విడుదల చేయబడుతుంది. నేను చెప్పేది ధవళ సింహాసన న్యాయ తీర్పు గురించి నేను చెప్పట్ల. సంఘమా జాగ్రత్తగా వినాలి. ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే ఆ రహస్య రాకడ యొక్క ఆ కడబోర శబ్దము, ఆ దేవుని బోర శబ్దము, ఆ ఆర్భాటపు శబ్దము, ఆ ప్రధాన దూత శబ్దము, ఆ దేవుని పిలుపు నీవు సిద్ధపడి నీవు అందుకోగలిగితే నువ్వు పొందుకోబోయే తీర్పు ఎలా ఉంటది? ఒకవేళ ఆ శబ్దం వినకపోతే ద సేమ్ టైంలో వచ్చే తీర్పు ఎలా ఉంటదనేది మనం చూడాలి. ఒకే టైం, అందరు చెప్పండి, ఒకే సమయం అనండి, ఒకే సమయం అనండి. ఆ దినమును గుర్చి, ఆ గడియను గుర్చి ఏ మనుష్యుడు ఎరగడు, ఏ దేవదూతలు ఎరగరు, పరలోకమందున్నటువంటి
తండ్రి దేవుని కుమారుడు కూడా ఆ విషయాన్ని ఎరగడు అని బైబిల్లో మనం చదువుతున్నాం. ఆ తండ్రి యొక్క ఆధీనంలో ఉన్న కాలం. కాబట్టి ఆ ర్యాప్చర్, ఆ రహస్య రాకడ కొరకు మీరు నేను కూడా ఎదురు చూడాలి. ఆయన ఎలా వస్తున్నాడు? దొంగలాగా వస్తున్నాడు. అందరూ చెప్పండి, ఎలా వస్తున్నాడు ఆయన? దొంగలాగా వస్తున్నాడు. అంటే ఆయన నష్టం చేయడానికి రాట్లా. అక్కడ ఆ పదం వాడబడింది ఎందుకంటే, దొంగ విలువ లేని వస్తువుల కొరకు రాడు, విలువైన వస్తువుల కొరకే వస్తాడు. ఒక విలువైన భక్తి జీవితాన్ని, ఒక విలువైన క్రైస్తవ బ్రతుకును, ఒక విలువగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని కొనిపోవడానికి ఈ లోకంలో నుండి వారిని అపవాది యొక్క ఆ యొక్క ప్రాంతాల్లో నుండి దేవుడు వారిని కొనిపోవడానికి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నవారు, అమెరికాలో ఉన్నవారు, ఆఫ్రికా ఖండంలో ఉన్నవారు, ఆసియా ఖండంలో ఉన్నవారు, ఐరోపా ఖండంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా వినాలి. అంత ఈ భూమి మీద ఎన్ని ఖండాలు అయితే ఉన్నా, ఆ 7 ఖండాల్లో ఉన్నా కూడా ఉన్న సంఘం, దేవుని ప్రజలలో ఈ బూర శబ్దం విన్నవారు మాత్రం ఎత్తబడతారు, మిగిలిన వారు విడవబడతారు. ఇదే రాయబడింది. ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద, ఒక గుంపుకు అది బహుమానం పొందే సమయం, ఒక గుంపుకు అది బహుమానం పొందే సమయం, ఒక గుంపుకు అది ప్రతీకారం చేయబడుతున్న సమయం. ఇది లోకానికి తీర్పు కాదు, ఇది ఎవరికి తీర్పు అంట? సంఘానికి తీర్పు. మన సంఘంలో మన బిడ్డలో ఒక బిడ్డకు ఈ వారంలోనే ఒక దర్శనము కళ. ఎలాంటిదంటే, ఆమెను దేవుడు తీసుకొని విశ్వంలోకి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక గోల్డ్ కలర్ బుక్, ఒక బంగారపు పుస్తకం తెరవబడింది. బంగారపు పుస్తకం తెరవబడింది. ఆ బంగారం పుస్తకం అందులో 5 పాయింట్లు ఉన్నాయి. ఎన్ని పాయింట్లు ఉన్నాయండి? 5 పాయింట్లు. కానీ అందులో ఒక పాయింట్ మాత్రమే దేవుడు ఆమెకు చూపించాడు. అదేంటంటే, తీర్పు మొదట సంఘం దగ్గర నుండే మొదలు పెడతాను. తీర్పు మొదట ఎక్కడి నుంచి మొదలు పెడతాను? సంఘము దగ్గర నుండే మొదలు పెడతాను. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటలు వినాలి. ప్రభువుకు స్తోత్రం. అన్యులైన యవనస్తులను దేవుడు మొదట తీర్పు కాదు అక్కడ. పురుషులకు, లోకంలో ఉన్న పురుషులకు, స్త్రీలకు కాదు అక్కడ. దేవుడి గురించి తెలిసి క్రైస్తవ కుటుంబంలో పుట్టి లేక క్రైస్తవంలోకి వచ్చి ఒకప్పుడు దేవుడి కొరకు వైరాగ్యమైన భక్తి జీవితం జీవించి ఈరోజు ఆ భక్తి జీవితాన్ని జీవించడం మానేసి దేవుడి కొరకు సాక్షులుగా బ్రతకడం మానేసి తమ కొరకు, తమ కుటుంబాల కొరకు, తమ భవిష్యత్తు దినాల కొరకు అత్యంత అధిక సమయాన్ని వెచ్చిస్తూ బ్రతికే వారు రాకడకు సిద్ధపడకుండా ఉంటున్నప్పుడు వారి మీదకి దేవుని ప్రతీకారం అనేది ఒకటి రాబోతుందని దేవుని వాక్యంలో మనము చదువుతున్నాం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్తారా? చెప్పండి చాలా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన ఒకే టైంలో ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు, అలాగే ఆయన తీర్పును కూడా ఏం చేస్తాడు? ఆయన తీరుస్తాడు. ఐజాయా 35 చాప్టర్ 4th verse, 35వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చదవాలని కోరుకుంటున్నా. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతి దండన చేయుటకై మీ దేవుడు ఏం చేయడానికంటండి? ఆయన వస్తున్నాడంట. దేనికోసం వస్తున్నాడు ఆయన? ప్రతిదండన. ఎవరి మీద ప్రతిదండన? చెప్పాల గట్టిగా. సంఘం అని చెప్పండి. ఆయన చెప్పాల గట్టిగా. సంఘానికి ఒక దండన, సంఘానికి విమోచన, సంఘానికి దండన చేయడానికి ఆయన వస్తున్నాడు. చూడండి, ఆయన వస్తాడు, ఒక గుంపుకు ప్రతిదండన చేస్తాడు, ఒక గుంపును తానే రక్షిస్తాడు. 2 types ఒకే టైం ఆయన వస్తాడు. కొందరికి దండన విధించబడుతుంది, కొందరికి రక్షణ కలుగుతుంది. అందుకే నేను చెప్పాను మీకు, ఏం చెప్పామంటే,
ఎఫెసీ పత్రిక 4:30లో రాయబడింది, దేవుని పరిశుద్ధ ఆత్మను మీరు దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు మీరు ఆయన యందు ఏం చేయబడ్డారంటండి, ముద్రించబడ్డారు. రాకడ, యేసుక్రీస్తు వారు సంఘం కోసం రాబోయే ఆ మధ్యాకాశానికి రాబోయే ఆ రహస్య రాకడకు సంఘానికి ఇవ్వబడిన పేరేంటంటే అది విమోచన దినం. అదే దినం చెప్పాలా గట్టిగా, విమోచన దినం. దేనికి విమోచన దినం అంటే దేహ విమోచన. ఏ విమోచన? దేహ విమోచన. ముందే మనసు మారి, ముందే హృదయం మారి, ముందే జీవితం మారి, ముందే అలవాట్లు మారి, ముందే మనస్తత్వం మారి, ముందే పరిస్థితులు మారి, దేవుడి కొరకు వైరాగ్యంగా బ్రతుకుతున్నటువంటి వారి యొక్క దేహాలు మహిమ దేహముగా మారే విమోచన దినం. అందుకే ఆ విమోచన దినం వరకు మీరు పరిశుద్ధాత్మ యందు ఏం చేయబడ్డారంట, సీల్. అందుకే ప్రతి సంఘంలో ఉన్న ప్రతి వారు కూడా, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఎందుకు పరిశుద్ధాత్మ? నీ శరీరం మీదకి పరిశుద్ధాత్ముడు దిగొస్తున్నప్పుడు నీ శరీరం ముద్ర వేయబడుతుంది. ఇది ఏదో ఒక్కసారి జరిగితే సరిపోదు, అక్కడ అనుదినము అనునిత్యము ఆ స్పిరిట్ యొక్క ఆ యొక్క ఫుల్ఫిల్లో ఉండాలి. ఆత్మ యొక్క నింపుదల అనుభవాన్ని కలిగి ఉండాలి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనంలో మనం చదువుతున్నట్లయితే అక్కడ రాయి, మీ హృదయములో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను ఒకవేళ మీ హృదయములు మందముగా ఉండకుండా చూసుకొనుడి. ఎందుకంటే ఒకవేళ అలా ఉంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లుగా ఊరి వచ్చినట్లు. ఏమొచ్చినట్లు? చూడండి, రాకడలో జాగ్రత్త, రహస్య రాకడలో ఒక గుంపుకి ఏంటంటే అది, ఒక గుంపుకి ఏంటంటే అది చెప్పాలా గట్టిగా, ఒక గుంపుకి ఎవరికి? నోరు తెరవట్లేదు ఏంటి అని చాలా మంది, ఏమో పాస్టర్ గారు నాకు విమోచన ఇవ్వక నువ్వు ఉరిలాగా ఉంది నాకు అన్నట్లుగా ఉన్నారు. అందుకే బల్లారాధన, అందుకే సంఘం, అందుకే వాక్యం, అందుకే హెచ్చరికలు, అందుకే శుద్ధీకరణ, అందుకే సిద్ధపడడం. బయట ఉండి రాజుగారికి భార్య అవ్వడానికి సిద్ధపడలేం, కోటలోకి వచ్చి సిద్ధపడాలా. అది నియమం, అది నియమం. అహష్వేరోషు 127 దేశాలకు చక్రవర్తిగా అహష్వేరోషుకి భార్య అవడానికి కన్యకలందరూ కోటకు చేర్చబడ్డారు. పక్క రాజ్యంలో ఉన్న రాజకుమార్తెలు కూడా వచ్చారు. రాజకుమార్తెలు, మా ఇంట్లో ఉండి మేము రెడీ అవుతాము, అక్కడికి వచ్చిన తర్వాత కాబట్టి మా వంతు చూడండి పిలవండి అంటే నో అంటాడు. కన్యకలైన వారు ఎవరైనా కావచ్చు. అయ్యా రాజకుమార్తెలు ఓకే, మరి చెరసాలలో ఉన్నటువంటి యొక్క ఖైదీ యొక్క కుమార్తె అయినా ఓకేనా? ఓకే. కన్యకలు అందరు చెప్పండి. పవిత్రాలైన కన్యకగా నేను మిమ్మల్ని క్రీస్తుకు ప్రధానము చేసి, మనందరూ కూడా యేసు క్రీస్తు వారి రక్తం చేత కడగబడి మనల్ని దేవునికి ప్రదానం చేయబడ్డాం. మనం ఆయన కొరకు, ఆయన వివాహం కొరకు, ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడడానికి కోట లోపలే ఉండాలా, నువ్వు సిద్ధపడాలా, శుద్ధీకరించబడాలా, పవిత్రపరచబడాలా. ఓ సంఘమా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్నాడు ఆయన. నువ్వు అన్నిటి కొరకు ఆలోచిస్తున్నావు, కానీ అన్నిటికీ ముందుగా రాకడ ఉంటదేమో అనే ఆలోచన మరిచిపోయారు నేటి క్రైస్తవ తరం, నేటి క్రైస్తవ జనరేషన్. మెగా చర్చిలు కూడా ఇది మర్చిపోయారు. పెద్ద పెద్ద జ్ఞానంగా ఉన్నటువంటి వారు సైతం అది మర్చిపోయారు. మనం ప్లాన్లు వేసుకుంటున్నాం, నెక్స్ట్ మంత్ ఏం చేయాలా, నెక్స్ట్ మంత్ ఏం చేయాలా, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఆ తర్వాత ఇయర్ నేను ఏం చేయాలి, అప్పుడు తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏం చేయాలి. ఎస్, నువ్వు ప్లాన్ కలిగి ఉండడం తప్పు లేదు, మంచిది. కానీ దేవుని చిత్తం అయితే, దేవుని రాకడ ఆలస్యం అయితే అనే మాట ఎంతమంది నోట్లోంచి వస్తుంది. బయట పవన్ నాడు త్వరగా రావాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నేను ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే, మీరు సంఘంలోకి రావడం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే అక్కడ చేరడానికి. ఎక్కడికి రావడానికి?
అర్థమవుతుందండి. కాబట్టి రాకడ సమయం ఏంటంట, అది అది విమోచన దినంగా ఉంటది. ఒకే టైం, అందరికి ఒకే టైం అనండి. విమోచన దినం చెప్పాలా గట్టిగా. ఇద్దరు ఒకే మంచం మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు. ఒకే టైం, ఒకరికి బహుమానం, ఇంకొకటి ప్రతీకారం. ఇద్దరు తిరగలి విసురుతారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరికి బహుమానం, ఒకరికి తీర్పు. అర్థమవుతుందండి. ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు. దేవుడికి పార్షాలిటీ ఉందా చెప్పాలా గట్టిగా. నువ్వు అనుకుంటున్నావు నాకంటే వాళ్ళని ఎక్కువ దీవిచ్చేస్తున్నాడు దేవుడు, నాకంటే ఎక్కువ వాళ్ళని పైకి వచ్చేస్తున్నారు, నాకంటే వాళ్ళే ఎక్కువ వచ్చేస్తున్నారు. నా బాధ అదే, నా బాధ కూడా అదే. కాకపోతే నా బాధ ఏంటంటే వాళ్ళలాగా నేను సేవ చేయలేకపోతున్నాను, వీళ్ళలాగా నేను సేవ చేయలేకపోతున్నాను అనే బాధ నాది. ఏమండి, దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సేవకులు కనబడుతున్నప్పుడు వాళ్ళ సంఘాలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. సేవలో చాలా ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అంతే. ఏమయ్యా, మాకు పిలుపు రాగానే, ట్రైనింగ్ రాగానే దేవుడు చెప్పిన చోటకి వచ్చేసా ఇక్కడ సేవ చేస్తున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నన్ను కూడా ఒక చోట ఉంచితే ఎంత బాగుండేదో. ఈ పాటికల్లా నేను 400-500 మంది సంఘం అయ్యి ఉండేదేమో అని ఉంటుంది. అర్థమవుతుందండి. కానీ ఏం చేద్దాం, మనం అనుకున్నట్లే జరగదు. దేవుని చిత్తం చేయడానికే మనల్ని దేవుడు కొనుక్కున్నాడు. హల్లెలూయా. మన మీద మనకి ఎలాంటి హక్కు, మన జీవితం మీద మనకి ఎలాంటి హక్కు లేదు. కాబట్టి నేను అనుకున్నవి జరగట్లేదని ఎందుకు బాధపడాలి, అనుకున్నవి జరుగుతున్నాయని ఎందుకు సంబరపడాలి. నేను అనుకున్నవి జరగట్లే, ఆయన అనుకున్నవి జరుగుతున్నాయి. అందులో కొన్ని నేను అనుకున్నవి కూడా ఉన్నాయి, అంతే. దట్స్ ఆల్. అయితే నేనేమంటే, రాకడలో నేడో రేపో మన ప్రాణప్రియుడు యేసు రాబోతున్నాడు. ఈ రాకడకు నువ్వు సిద్ధపడ్డావా? ఇది నీకు విమోచన దినమా, ఉరి దినమా? ప్రతిఫలమా, ప్రతీకారమా? అందరి ప్రతిఫలమా చెప్పాలా గట్టిగా. అందరు చెప్పండి, ప్రతిఫలమా, ప్రతీకారమా? మీ పక్కన వాళ్ళని చూసేవాడి, ప్రతిఫలమా, ప్రతీకారమా? రాకడలో జరిగిద్ది 2 కార్యాలు. బయట వాళ్ళకి కాదు, అన్య జనాంగానికి అస్సలు కానే, సంఘానికే. ఇది జరిగేది ఎవరికండి? సంఘానికి. అందుకే రహస్య రాకడలో సంఘానికి దేవుడు తీర్చే 2 తీర్పులు, ఒకటి ప్రతిఫలం, మరొకటి ప్రతీకారం. ఒకటి బహుమానం, మరొకటి తీర్పు. ఒకటి ఎత్తబడుట, మరొకటి విడవబడుట. ఒకే సమయంలో దేవుడు చేసిన ఈ జడ్జిమెంట్స్ ని ఉపమానంగా, లేక అంతకు ముందుగా జరిగిన కొన్ని ఛాయగా దేవుడు జరిగించిన కొన్ని విషయాలను మనము వాక్యపు వెలుగులో మనం పరిశీలన చేద్దాం. దయచేసి ఒక్కసారి మీ బైబిల్ గ్రంథాన్ని తీసి మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త, యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినములను గురించి చెప్పబడినప్పుడు ఈ ప్రస్తావన ఇవ్వబడింది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం దగ్గర నుంచి చదవండి. అయితే ఆ దినమును, ఎలా చదవాలి, మీరు ఆపకూడదు అక్కడ. అయితే ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను, పరలోకమందు దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. అయితే ఆ దినమును ఎరుగరు, కానీ ఆ దినాలు ఎలా ఉంటాయి, ఆ రాకడ సమీపించే దినాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ మాత్రం చెప్తున్నాడు దేవుడు. అందరు చెప్పండి, ఏమంటున్నాడు అని? సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ ను బట్టి ఏమంటారు? కొంచెం ఏదో తలనొప్పిగా ఉంది, కొంచెం ఒళ్ళు నొప్పులుగా ఉంది అంటే ఏంటి అర్థం? ఏమొస్తుందని అర్థం? జ్వరం వచ్చేటట్లుగా ఉంది. అది రాకపోయినా మనమే అంటాం కదా. నేనేమంటానంటే, ఈ సిమ్టమ్స్ చూసినప్పుడు రాకడ వచ్చేటట్టుగా ఉంది అనమే. నోవాహు దినములో రాకడ దినాలను దేవుడు నోవాహు దినాలతో ఆయన చెప్తున్నాడు. చదువు ఒకసారి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు
పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే చూసారా, అలాగేముంటదంట, రాకడ ఉంటదంట. ఇప్పుడు నోవహు దినాలలోకి వెళ్ళిపోదాం. ఏ దినాలకు వెళ్దామండి? నోవహు దినములలో ఏం జరిగిందో, ఆయన వచ్చే ముందు లోకంలో అలాంటి కార్యాలు జరుగుతాయి, ప్రజల మధ్య అలాంటి కార్యాలు జరుగుతాయి. ఎలాంటి కార్యాలు అంటేనంట, జల ప్రళయం వచ్చేంత వరకు కూడా జనాలు ఎలా ఉన్నారంటేనంట, తినుచు త్రాగుచు, తర్వాత ఏం చేస్తా అంటండి, పెండ్లి కిచ్చుచు. నేను ఈ మూడు తప్ప మీరు అర్థం చేసుకోవాలి. ఈ మూడు తప్ప చెప్పాలి గట్టిగా. తినడం తప్ప చెప్పండి. త్రాగడం తప్ప. తాగడం ముందు కదండి బాబు. ఏమండి, పెండ్లి చేసుకోవడం, పెండ్లికి ఇవ్వడం, పెండ్లికి పుచ్చుకోవడం తప్ప చెప్పాలి గట్టిగా. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ దినాల్లో జరిగిన పెళ్లి వేరేగా ఉండేది, ఆ దినాల్లో ఉన్న తిండి వేరేగా ఉండేది. ఎవరి కోసం తింటున్నారు? తినువాడు ప్రభు కోసమే తినాలి, తినవాడు ప్రభు కోసం తినడం మానేయాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణములను గురించి మీరేం చేయొద్దు, చింతించొద్దు. ఆదివారం ఆరాధనలో కూడా మానేసి చేపల మార్కెట్ల చుట్టూ తిరిగే విశ్వాసులు ఉంటారు. లేరనుకుంటున్నారా? చెప్పాల గట్టిగా. కొంతమందికి లేట్ అవడానికి కారణాల్లో అనేక కారణాలు, అది కూడా కొన్ని కారణాలు అయి ఉంటాయి. మీ గురించి చెప్పట్లా నేను. మీరు పాపం సండే వస్తే ఓన్లీ వెజిటేరియన్ తీసుకుంటారు మీరు కదా. ఏమండి, ఏమండి, ఫిష్ మార్కెట్కి, మటన్ మార్కెట్లకి ఈ గోలే, ఈ గోలే. అంటే ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం 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 ఇది మీరు నోట్ చేసుకోండి, పిన్ చేసుకోండి. తినడం తాగడం అనండి. వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం. ఇంకో మాట ఉంది, అదేంటి తెలుసా? పెళ్లి చేసుకోవచ్చు. ఇక్కడ వీళ్ళు చేసుకునే పెళ్లి గురించి ఏంటో తెలుసా? నోవహు దినాలలో, మీరు లూకాసు సువార్తలో కూడా ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదే ప్రస్తావన గురించి అక్కడ కూడా మనం చూడొచ్చు అన్నమాట. అయితే లూకాసు సువార్త 17వ అధ్యాయం 26లో రాయబడింది, నోవహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోను జరుగును. ఓడలోనికి వెళ్ళిన దినం వరకు తినుచు త్రాగుచు. చూడండి, సేమ్. తర్వాత లోతుకొద్దాం, తర్వాత వద్దాం. నోవహు దినములలో ఎలా ఉందంటే, తింటాం తాగడం, తర్వాత ఏం చేసుకోవడం అంటండి, పెళ్లి. ఏం పెళ్లి చేసుకున్నారు తెలుసా వీళ్ళు? ఆ రోజుల్లో రాయబడింది, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారని చూసి వారిని వివాహం చేసుకుంటున్నారు. అంటే దైవ ప్రజల మధ్య పరిశుద్ధ వివాహాలు ఆగిపోయాయి, అపవిత్రమైన వివాహాలు, అన్యమైన వివాహాలు, ఇలాంటి వివాహ వ్యవస్థ ఒకటి రాకడ దినాల్లో సమాజంలో ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? మీకు అర్థమవుతుందండి? అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ప్రజల మధ్యలో కూడా అటు భక్తుడా, ఆమె భక్తురాలు, ఇవన్నీ కాదు అక్కడ. ఏం చూస్తారు? అబ్బాయికి తగ్గ చదువు అమ్మాయికి ఉందా, అమ్మాయికి తగ్గ చదువు అబ్బాయికి ఉందా. మరీ దుర్మార్గం ఏంటి తెలుసా? అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉంటే అమ్మాయికి కూడా ఏమి ఉండాలా? అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ అనుకు, అమ్మాయి కూడా ఏమై ఉండాలా? బీటెక్ చేసి సాఫ్ట్వేర్ జాబ్ అయి ఉండాలా. ఇది ఎవరి మధ్య జరుగుతున్నది? దేవుని ప్రజల మధ్యలో కూడా. అర్థమవుతుందండి? ఒకే ఆత్మీయ అనుభవాలు చూడట్లా, ఒకే అనుభవాలు కలిసి చూడట్లా. అది దేవుని చిత్తమా కాదా చూడట్లా. డబ్బు కోసం, లోకంలో ఒక ఉన్నత స్థాయి కోసం ఎవరితోనైనా మన పిల్లల్ని జత కట్టించేయడానికి, జత తీసుకోవడానికి తల్లిదండ్రులుగా మనమే రెడీ అయిపోతున్నాం. ఇంకొక మాట చెప్పిన, ఆ దినాల్లోని వివాహ వ్యవస్థ ఎంత దారుణంగా ఉండేదంటే, ఆ వివాహం. ఎందుకు దేవుడు అంతగా ఆయన కోపం అంటే, ఆ దినాల్లో ఎలా ఉండేదంటే, పెళ్లికి ఏ విధంగా ఉండేదంటే, అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటే వేరే అక్కడ. కానీ ఇక్కడ ఎలా ఉందంటే, అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడం, అమ్మాయిలు
అమ్మాయిని పెళ్లి చేసుకునే ఆ భయంకరమైన, ఆ దరిద్రమైన ఆ పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. అప్పుడు సేమ్ నోవాహు దినాల్లాగా ఈ దినాల్లో రాకడ దినాలు అదే జరిగిద్ది. ఇప్పుడు అది లేదా? చెప్పాలా గట్టిగా. మొన్న పాస్టర్ గారు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అన్నా దారుణంగా ఉంది. ఏందనంటే ఆ ఎవరన్నా వచ్చి పెళ్లి సంబంధం అంటే భయం వేస్తున్నాడు. ఏమని చెప్పలేమని? ఆహా విశ్వాసులు ఏమడుగుతున్నారు? అర్థం కావట్లేదంట. మా అబ్బాయికి మామూలుగా అయితే ఏమడుగుతారు? మా అబ్బాయికి మంచి అమ్మాయిని చూడండి, మా అమ్మాయికి మంచి అబ్బాయిని చూడండి. కాదంట, ఒకసారి అమ్మాయిని అబ్బాయిని అడగాలి. అమ్మాయి నీకు ఇంతకీ ఏ అబ్బాయి అంటే ఇష్టం అది అడగాల. అబ్బాయి ఇష్టం లేదు, అమ్మ నీకు అబ్బాయి ఇష్టం అమ్మాయి ఇష్టం అడగాలంట. హలో. ఆ అబ్బాయి అంటే అంట నాకు అమ్మాయిలు ఇష్టం లేదు, నేను అబ్బాయిని చేసుకుంటానంట. అమ్మాయిలు అంటారంట నాకు అబ్బాయిలు ఇష్టం లేదు, నాకు ఎవరు ఇష్టం? అమ్మాయిలే ఇష్టం. అదో ఇతర దేశాల్లో అదో చట్టం కూడా అనట. పాస్టర్ గారి పరిశుద్ధ వివాహాన్ని పేరు పెట్టిన తర్వాతగా అబ్బాయికైనా కూడా పెళ్లి చేయాలి అక్కడ. లేకపోతే పాస్టర్ గారిని తీసుకెళ్ళి ఎందులేస్తారు? చెప్పాలా గట్టిగా. స్తోత్రం. పర్వాలేదు, అక్కడ జైల్లో కూడా సేవ ఉంది. అక్కడ సేవకుడికి సేవ లేని చోటు అంటూ లేదండి. ఎక్కడేసినా సేవ ఉంటది. గట్టిగా హల్లెలూయా చెప్తారా? చెప్పాలా గట్టిగా. ఆ ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఆ దినాల్లో కల్చర్ ఎంత అధ్వానంగా దారుణంగా ఉండేదో ద సేమ్ రాకడ సమయం అలాగే జరిగింది. అందరి రాకడ సమయం అలాగే జరిగింది. చూడండి, తినటం దేని గురించి అంటండి? తినడం అని చెప్పండి. మీరు చెప్పండి, మీరు చూడండి, ఏ దినాల్లో ఏ తరంలో లేనంత పెద్ద మనం ఉన్నాం. ఒక 40-50 మధ్యలో ఉన్న చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనమే చూడండి, మన చిన్నప్పుడు తిండంటే ఏంటండి? ఆ పకోడీలు, లేకపోతే మహా అయితే గుంటూరు కృష్ణ అయితే పునుగులు, ఇంతేనా? మిరపకాయ బజ్జీలు. కానీ ఇప్పుడు అదా తిండి. ఊరికినే చెప్పాలా బైబుల్. ఏం తిండి? యూట్యూబ్ ఆన్ చేసిన తిండి. ఏ బిజినెస్ చేసినా చేయకపోయినా సక్సెస్ అవుతారు ఎవరో. కానీ ఈ రోజులో చెత్త తిండి పెట్టినా కూడా దానికి ఒక కొత్త పేరు పెడితే చాలు. ఇది ఆఫ్రికా తిండి అంటే ఎగబడతారు. ఇది అమెరికా తిండి అంటే ఎగబడతారు. ఇది ఆస్ట్రేలియా తిండి అంటే ఎగబడతారు. ఇది చైనా తిండి అంటే ఎగబడతారా? కొరియా తిండి అంటే ఏ తిండి అయినా కూడా. అందుకే చూడండి తిండిల్లో కూడా మనకి ఇప్పుడు మామూలు మ్యాగీలు చేసుకుని తిని బోరు కొట్టేసి ఇప్పుడు ఏమైపోయింది? కొరియన్ మ్యాగీలు పడ్డారు. మంచి ఎక్స్పీరియన్స్లో ఉన్నారు ఒక్కొక్కళ్ళు. స్తోత్రం. ఏమండి? నాలెడ్జ్, తిండిని గురించినటువంటి నాలెడ్జ్, ఫుడ్ని గురించినటువంటి నాలెడ్జ్. ఫుడ్ మీద పెద్ద కోర్సే స్టార్ట్ అయిపోయింది. ఏంటండి? ఊరికినే చెప్పలా బైబిల్. ఆ దినాల్లో ఎలాంటి వివాహ వ్యవస్థలు ఉండేయో ఇప్పుడు అంతే కదా. అర్థమవుతుందండి. పాస్టర్ గారు అడుగుతారు, ఏమ్మా మరి పరిశుద్ధ వివాహాన్ని మనం ఆలోచిద్దాం అంటే, కాదు పాస్టర్ గారు, మేము కొంతకాలం మేమిద్దరం ఒక రూమ్ లో ఉండి మేము ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత ఓకే అంటే ఆ తర్వాతగా మీరు ఏం చేద్దరు కానీ, అప్పుడు మీరు డేట్ ఫిక్స్ చేద్దరు కానీ ఆ తర్వాతగా దానిపైనే పరిశుద్ధ వివాహాన్ని పెట్టుకోండి. ఈ లోపుగా మా మనస్సుకు ఇష్టమైనట్లుగా, మా శరీరానికి ఇష్టమైన కోరికలు మేము తెచ్చేసుకొని దాని తర్వాతగా నచ్చకపోతే అంతే. మీకు నిజం చెప్పనా అండి? చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ అలాంటి వ్యవస్థ ముందు నుంచి ఉండుంటే ఇప్పటికి ఎవరికి పెళ్లిళ్ళు ఉండేది. ఎందుకని? ప్రతి ఒక్కరు చెప్పే డైలాగ్ ఏంటి? పెళ్లికి ముందు తెలియదు నువ్వు ఇలాంటోడు అని. తెలిసింటేనా అసలు నేను చేసుకునేవాడే కాదు అని ఆమెనే. ఆయన ఏమన్నా తక్కువ, ఆయన ఉంటాడు అప్పుడు నువ్వు ఎంతో సాత్వికంగా మృదుత్వంగా కనబడ్డావు, నిన్ను చూడగానే దేవదూతం చూసినట్లాగా అనిపించింది, అందుకే పెళ్లిలో నేను ఏం చేశాను? ఓకే చెప్పేశాను. ఇప్పుడు అసలు నేను చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? అప్పుడేమో నిన్ను చూడకపోతే ఉండలేను, ఇప్పుడేమో నిన్ను చూస్తే ఉండలేను. వివాహ వ్యవస్థ. నేనేమంటానంటే, పెళ్లి అంటేనే సుఖ దుఃఖాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని అప్పుడు ఏం చేస్తాం? లేకపోతే లివింగ్ రిలేషన్. ఏం రిలేషన్? నాకు తెలిసి ఆ సమరయ స్త్రీ బెటర్ ఏమో. ఆమె కంటే దరిద్రంగా దారుణంగా సమాజం ఉంది. అదే అంటున్నాడు దేవుడు, నోవహు దినములో. ఆ టైంలో యేసు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో తెలుసా?
ఆయన భూమి మీద ఆయన చూసినప్పుడు భూమి చెడుతనంతో నిండిపోయినప్పుడు భూమిని నాశనం చేయాలనుకున్నాడు జలప్రళయం ద్వారా. ద సేమ్ టైం నోవాహు కృప పొందుకున్నాడు. అందరూ చెప్పండి కృప అని చెప్పండి. చెప్పాలా గట్టిగా? కృప పొందుకున్నాడనండి. ఇంత భూమి మీద ఉన్న దాంట్లో ఉన్న ప్రజలలో ఇలాంటి భయంకరమైన సమాజం మధ్యలో నోవాహు మీద చూపిన కృప ఈ సమయంలో దేవుడు నీ మీద నా మీద చూపబట్టి మనం ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. ఇప్పుడు ఓడలోకి వచ్చాం. ఎక్కడికి వచ్చాం మనం? చెప్పాలా గట్టిగా? ఓరి బాబు జల ప్రళయం వస్తుంది, తీర్పు వస్తుంది, నాశనం వస్తుంది అంటే ఒక్కడన్నా కదులుతున్నాడా? చెప్పాలా గట్టిగా? కదలట్ల. అవసరం అయితే ఓడలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్ గారు తర్వాత కలుస్తాం, ఇప్పుడు రాలేం, అవసరం లేదు, కుదరదు. మనమే ఓడలో, ఆ రోజు ఓడలో ఉన్నవారు బయటికి వెళ్ళాలి. ఈరోజు ఓడలో ఉన్నారు, తిరుగుతున్నాం వస్తున్నాం, తిరుగుతున్నాం వస్తున్నాం. దేవుడితో ఒక సరి అయిన ఒక స్ట్రాంగ్ రిలేషన్. నిజంగా మీరు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఈ టైం ఇప్పుడు, జస్ట్ ఇప్పుడు ఒకవేళ వాక్యం చెప్తూ ఉండగానే రాకడ వస్తే ఏంటి? నిజంగా మన శరీరాలు ఓడలో ఉన్నాయి కానీ మన మనస్సులు ఓడలో ఉన్నాయా? మన ఆత్మ ఓడలోనే ఉందా? దేవుని నిబంధన, దేవుని కవనెంట్ లోపలే మనం ఉన్నామా? మేము నెత్తి నోరు కొట్టుకున్నాడు నోవాహు. అందరూ రండ్రా బాబో రండ్రా బాబో రండ్రా బాబో అంటే మళ్ళీ ఓడివి ఎగతాళి చేశారు. అందరూ ఎగతాళి చేశారు. దేవుడు నోవాహు అతని కుటుంబాన్ని ఓడలో పెట్టి తలిపేశాడు. జీవరాశుల్ని, మనుషుల కంటే జంతువులనేయం. ఎవరినయమండి? ఈరోజు నేను మంచోడు అనుకునేవాడు మారడు. నేను మంచోడు అనుకున్నోడు పరలోక రాజ్యంలో కనబడ్డండి. ఈరోజు దుర్మార్గమైన బ్రతుకుతూ ప్రభువా నన్ను క్షమించండి, నిజంగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఓడలోకి వచ్చారు. నేను బయట ఉన్నప్పుడు ఓ జంతువునే. అర్థమవుతుందండి? నాలా అంటోండి దేవుడు ఓడలోకి తెచ్చిపెట్టుకున్నాడు. మరి మీరేం మహానుభావులు, మహాభక్తులు ఏమండి? దేవునికి స్తోత్రం. ఓడలోకి తెచ్చి పెట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి జలప్రళయం. అందరూ చెప్పండి ఒకే జలప్రళయం అనండి. 40 రాత్రులు పగలు ఒకే జలప్రళయం. ఆకాశపు తూములు వెంబబడ్డాయి. భూమి యొక్క అగాధ ఓటలు తెరవబడ్డాయి. కింద నుంచి నీరు, పై నుంచి నీరు. 40 రాత్రి మగలు వర్షం ప్రచండంగా కురుస్తుంది. నేల మీద నీరు యొక్క లెవెల్ పెరుగుతా ఉంది. అందరు చెప్పండి నీరు లెవెల్ అనండి. నీరు లెవెల్ పెరుగుతున్నప్పుడు దట్ సేమ్ ఒకే వర్షము, ఒకే నీరు ఓడలో ఉన్న వారికి ఏమో తీసుకెళ్లి అరారత్ కొండ పైన పెట్టింది. ఓడలో లేని వారికి ఏమో తీసుకెళ్లి అగాధంలో ముంచి పడేసింది. ఒకే జడ్జిమెంట్, ఒకటే తీర్పు, ఒకటే. ఓడలో ఉన్న వారికి ఏమో పర్వతం విమోచన దినం, ఓడలో నుంచి బయటికి తిరుగుతున్న వారికి ఏమో ఉరిదినంగా మారిపోయింది. దేవుడు అంటున్నమాట, లోతు దినములను, లూకాసు వార్త 17లో రాయి ఉంటుంది, లోతు దినములను మీరు జ్ఞాపకము చేసుకోండి. జనులు తినుచు త్రాగుచు, అక్కడ ఇది మాత్రం కంటిన్యూ ఉంటుంది. ఏంటి? తినటం. కాకపోతే అక్కడ ఇల్లు కట్టుకొనుచు అమ్ముచు. పెద్ద కన్స్ట్రక్షన్ బిజినెస్, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడూ లేనంతగా రాకడ దినాల్లో ఉంటుందంట. ఏ దినాల్లో ఉంటుందంట? చెప్పాలా గట్టిగా? పాస్టర్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం పాపమా? నేను అలా అలా మళ్ళీ నా మీద నిందేయకండి. అంటే ప్రజలు ఏమెదురు చూస్తున్నారంటే పరలోక రాజ్యంలో దేవుడు కట్టే ఇంటి కోసం కంటే కూడా వాళ్ళు కట్టుకునే దానికోసం. లోతు దినముల్లో కూడా ఇదే స్థిరం, ఈ లోకమే స్థిరం. క్రైస్తవ్యులు గుంపు ఉన్నారండి. ఒకటి పరలోకం కొరకు బ్రతికే వాళ్ళు, మరొకటి యేసుని అడ్డం పెట్టుకొని, భక్తిని అడ్డం పెట్టుకొని, ప్రార్థన అడ్డం పెట్టుకొని ఎంతసేపటికి కూడా నేను, నా పిల్లలు, నా కుటుంబము, నా ఇల్లు, ఈ లోకము, ఈ లోక కార్యాలు, మా సంపద, మా ఆస్తి, మాదిది, మాకది, మాకట్లా, మాకిట్లా. లోతు దినములో ఏ దినాలండి? లోతు. కొంచెమన్నా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నాము మనం. ఆ మొదటి శతాబ్దంలో రాకడి ఇప్పుడే ఉంటదేమోనన్న భయంతో ఆస్తిపాస్తులన్నీ కూడా అమ్మి ఏం చేసేవాళ్ళండి? చెప్పాలి, అపోస్తుల పాదాల దగ్గర ఆస్తిపాస్తుల తర్వాత సంగతి. దేవుడి భాగం దేవుడికి ఇవ్వడం కూడా మనకి కష్టంగా ఉంటుంది. ఎన్న ఆస్తిపాస్తుల తర్వాత ఏ పాస్తులండి? చెప్పాలా గట్టిగా? అందుకే నేను చాలాసార్లు చెప్పాను. ఏం చెప్పానండి? దేవుడు వదిలేసి వెళ్ళండిరా అంటే వెళ్ళిపోవడం ఏమంతా.
ఊరికినే చెప్పేట్లే ఈ మాటలు. ఆ, అర్థమవుతుందండి. ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నాను అంటే, మనము అక్కడ సంపాదించాలి. ఎక్కడ సంపాదించాలి? అక్కడ. ఇక్కడ బతకడానికి జీవనోపాధి కావాలి కాబట్టి కావాలంతే. కానీ దేవుని సన్నిధిని మానేసి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, ప్రార్థనలకు దూరం అయిపోయి, ఆరాధనలకు దూరం అయిపోయి, భక్తికి దూరం అయిపోయి 24 గంటలు మన సంపాదన, 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 ఆ ధనం చుట్టే మన మనసు తిరుగుతుంది 24 గంటలు. దేని చుట్టండి? ధనం చుట్టే తిరుగుతుంది. ఏం ఏం జరిగింది చివరికి? తన ధనమును నమ్ముకుని వాడు చెడి పోవును. సొదొమ గొమొర పట్టణస్థులు ధనం మీద వ్యామోహం కలిగిన వారు, సుఖభోగాల మీద వ్యామోహం కలిగిన వారు, తిండి మీద, లోక ఆశల మీద వ్యామోహం కలిగిన వారు, పర శరీరానుసారులు వారు. ఎవరంటండి వాళ్ళు? చెప్పాలి గట్టిగా. వాళ్ళు ఎంత దుర్మార్గులు అంటే, దేవదూతలు పురుషుల రూపంలో వచ్చి లోతు ఇంటి దగ్గరికి వస్తే వాళ్ళతో కూడా పాపం చేయాలనుకున్నారు వీళ్ళు. కొత్తోడవడని కనబడితే చాలు, ఆడ తెలీదు, మగ తెలీదు. మగ పిల్లలకి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. చదువు నిమిత్తం మిమ్మల్ని మీరు వేరే రాష్ట్రంలోకో వేరే దేశంలోకి వెళ్తే జాగ్రత్త. ఆడపిల్లలకే కాదు, అక్కడ నీకు కూడా సెక్యూరిటీ లేదు అక్కడ. అయ్యో, నిజం నవ్వుతున్నారేంటండి? తల్లిదండ్రులు చెప్పాలా పిల్లలకి? ఏంటి రాంగ్ గా టచ్ చేసేది ఆడపిల్లలని అనుకుంటున్నారా? ఎందుకంటే చెడిపోయినా, భ్రష్టత్వంతో నిండిపోయిన కాలం. ఇలాంటి పరిస్థితులే సంఘాల్లో కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, లోతు దినములు, అందరు చెప్పండి, అగ్నిగంధకాలు కుమ్మరించబడ్డాయి. దేవుడు ఏం చేశాడు? లోతు ఎందుకు కనికరపడి ఏం చేశాడు? దేవుడు లోతును, అతని కుమారుల్ని, అతని కూతుర్లను, అతని భార్యను ఏం చేశాడు? దేవుడే 2 దేవదూతలు చేయి పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. లోతు బయటికి వచ్చినప్పుడు ఆ అగ్నిగంధకాలు ఏం పట్టాయి? సొదొమ గొమొర్రా మీద పట్టాయి. దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు అన్నాడు. చాలా జాగ్రత్తగా వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. నేనేమంటే, వెనక్కి తిరిగి చూసినటువంటి ఒక లోతు భార్య ఏమైపోయింది? స్ట్రక్ అయిపోయింది తన జీవితం. నేను అదే అంటున్నాను, లోతు దినములలో ఉన్నట్లు. అందుకే లోతు దినములో జ్ఞాపకం చేసుకోండి చెప్పి ఈ విషయం చివరి తర్వాత యేసుప్రభువు వారు స్వయంగా అంటారు, లోతు భార్యను గుర్తు చేసుకోండి అంటాడు. రాకడ గురించి చెప్తే లోతు భార్య కథ ఎందుకు? రాకడ గురించి ఆయన చెప్తున్నాడు. ఇగో నేను త్వరగా వస్తున్నాను, మీరు సిద్ధపడండి, జాగ్రత్తగా ఉండండి, సరిపోద్ది కదా. నోవాహుని చెప్పాడు, బాగానే ఉంది. లోతు దినాలు అన్నాడు, బాగానే ఉంది. అడిచేడు ఎవరితో ముగిస్తున్నాడు తెలుసా? లోతు భార్యను జ్ఞాపకము. అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? లోతు భార్య. ఎందుకని? ఇప్పుడు లోతు భార్య ఎవరు? నీతివంతురాలు భార్య, ఓ భక్తులు కుటుంబం అది. కానీ ఒక కుటుంబంలోనే ఒకరు ఎత్తబడుతున్నారు. ఒక కుటుంబంలోనే ముందుకు చూసేవాళ్ళు ఒకళ్ళు, వెనక్కి చూసేవాళ్ళు ఒకళ్ళు. రాకడ దగ్గర పడుతున్నా కూడా దేవుని సన్నిధిలో మనం ఇంకా వెనక్కే చూస్తున్నాం. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. చిన్న పనో పెద్ద పనో, చిన్న పరిచర్య పెద్ద పరిచర్యో, అది ఒకసారి తీర్మానం చేసుకున్న తర్వాతగా నువ్వు దాన్ని వదిలిపెట్టకూడదు. గట్టిగా హల్లెలూయా చెప్తారండి? హల్లెలూయా చెప్పాలా గట్టిగా? హల్లెలూయా. చివరిగా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. చాలా విషయాలు ఉన్నాయండి, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయి. చివరికి ఒకటి చెప్తానండి. ఆ రాత్రి అనండి. ఏ రాత్రి? ఏ రాత్రి? పస్కా గొర్రెపిల్ల యొక్క బలియాగం జరిగిన రాత్రి. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో మనం చదివితే, 14వ అధ్యాయం అనుకుంటున్నాను చదివితే, అక్కడే ఉంటుందంటే, ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం, 13 పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రోక్షణ జరుగుతుంది అక్కడ. అప్పుడు దేవుడు అంటాడు ఏమనంటే, ఇదిగో ఈ రాత్రి మరణపు దూత ఐగుప్తు దేశంలోకి దిగి రాబోతా ఉంది. ఏ ఇంటి గుమ్మం ముందైతే పస్కా గొర్రెపిల్ల రక్తం ఉంటుందో, ఏ మనుషులైతే గొర్రెపిల్ల రక్తం ఉన్న ఇంటి లోపల ఉంటారో, ఆ రాత్రి 13వ అధ్యాయం అండి అమ్మా, 12వ అధ్యాయం ఎక్కడ మనం చదువుతున్నాం? 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం అంతా సంచరించి మనుషులలోనే గాని జంతువుల్లోనే గాని ఆ ఆ ఆ ఆ
ఆ, ఆ. చూడండి, మీరు ఉన్న మీద ఏముంటుంది, ఆ రక్తం ఎలా ఉంటుందంట, చెప్పాలా గట్టిగా, రక్తం లోపల ఉండాలా, మనం రక్తం బయట ఉండకూడదు. అంతే, రక్తాన్ని బయట విడిచి మనం తిరగకూడదండి. పస్కా రక్తం అనండి. ఈ పస్కా రక్తాన్ని ఇంటి ముందు రాసిన తర్వాతగా ఈ పస్కా వీళ్ళు లోపల ఉండి ఏం చేయాలి, ఆ రాత్రి మరణపు దూత తిరుగుతుంది. లూక సారీ, ఆ యొక్క నిర్గమకాండం 12వ అధ్యాయం 29 వచనం 30 వచనం చదవండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో యొక్క రాజు ఇంటి వారి మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలన్నిటినీ చూసారు. జడ్జిమెంట్ అనండి. ఐగుప్తు దేశానికి ఒక తీర్పు. అయితే ఈ తీర్పు దేవుని ప్రజలకు వచ్చిందా? రాలా. ఎందుకు రాలా వారి మీదకి అంటే, వారు దేంట్ లోపల ఉన్నారు, వాళ్ళు రక్తము ఉన్న గృహం లోపల ఉన్నారు. అందరూ చెప్పండి, రక్తం ఉన్న గృహం లోపల అనండి. ఇప్పుడు వీళ్ళు లోపల ఉండి ఏం చేస్తున్నారు, ఆ రాత్రి మరణపు దూత తిరుగుతూ ఉంటున్నప్పుడు అంట, అది ఒక ఇంట్లోకి వెళ్ళాలంటే ఆ ఇంటి ముందు రక్తం ఉంటుందంట. ఆ ఇంటి ముందు రక్తం చూసుకొని అది లోపలికి వెళ్ళలేదంట. ఆ రక్తం మాట్లాడుతుందంట, ఆల్రెడీ నేను వారి కొరకు ఏమైపోయాను, చనిపోయాను, కాబట్టి నువ్వు వాళ్ళని ఏం చేయడానికి అధికారం. అయినా అది వెళ్ళట్లేదంట. వెళ్ళకుండా కాస్త అలా తొంగి చూస్తుందంట. తొంగి చూసినప్పుడు లోపల కొంతమంది ఉన్నారంట. కొంతమంది ఉన్నారు. ఏం చేస్తున్నారు లోపల అంటే, వాళ్ళు నిలబడి, వాళ్ళు చెప్పులు ధరించుకొని, వారు కర్రలు చేత పట్టుకొని, వారు త్వరపడుచు, అందరు చెప్పండి. ఏమంటే చెప్పులు వేసుకున్నామంటే అర్థం ఏంటి? చెప్పులు వేసుకున్నామంటే అర్థం ఏంటి? ఎక్కడికో ఆ అర్ధరాత్రి ఇంట్లో వీళ్ళు చెప్పులు వేసుకొని, అది నిలబడి కర్ర చేత పడి తొందరగా ఏం చేస్తారంటే వీళ్ళు తింటున్నారు. అంటే ఏంటి? ఎక్కడికో బయటికి, చెప్పాలా గట్టి, ఎక్కడికో బయటికి వెళ్తున్నారు. అంటే పస్కా ఆ రక్త మాంసాలు, ఆ పస్కా గొర్రె పిల్ల యొక్క రక్త మాంసాలను మనం తినడానికి లేట్ చేయకూడదు, ఆలస్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, పక్కకు పెట్టకూడదు. ఎలా చేయాలి తెలుసా? నువ్వు తగ్గించుకొని, పశ్చాత్తాపడి, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకొని త్వరపడుతూ తినాలి. అంటే నువ్వు తినేటప్పుడు ఏముండాలంటే, నెక్స్ట్ మంత్ ఉంటుందో ఉండదో, నెక్స్ట్ మంత్ తింటామో తినమో, నెక్స్ట్ ఆదివారం ఉంటుందో ఉండదో సంఘం, నెక్స్ట్ మంత్ పాస్టర్ గారు ఉంటారో ఉండరో, నెక్స్ట్ ఏ ఊరు వెళ్తున్నారు పాస్టర్ గారు మీరు, ఏ ప్రాంతం వెళ్తున్నారండి పాస్టర్ గారు మీరు, అర్థమవుతుంది. మీరు వెళ్ళటం కాదు, మనం వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం? బోర మోగగానే ఐగుప్తు అనే లోకాన్ని విడిచిపెట్టి దేవుని రాజ్యం వైపుగా మనం ప్రయాణం చేయబోతున్నాం. హల్లెలూయా. చెప్పాలా గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటల మీద చెప్తున్నానంటే, త్వరపడుచు అని చెప్పండి అందరూ. అంటే రొట్టె ద్రాక్ష రసానికి తీసుకోవడానికి నువ్వేం చేయాలా? త్వరపడాలా. ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నువ్వు తింటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు రాకడకు సిద్ధపడుతున్నావు అని దాని అర్థం. ఈ నెల కాదులే, మనసు బాల, ఇంకో నెల కాదులే, ఇంకా సిద్ధపడలా అని అన్నాం అనుకో, ఈ లోపుగా రాకడ వస్తే మరణమే వస్తుంది. అందుకే నేనేమంటా అంటే, బల్లారాధన రోజు మీకు ₹1,00,000 ఇస్తాను, ఆ రోజు ప్రోగ్రాంకి వెళ్ళకండి. పొద్దున పూట్ల ఉద్యోగాలకి సెలవు పెట్టుకోండి, అన్నిటిని పక్కన పెట్టండి. ఆ రోజే బంధువులు ఫంక్షన్లు అన్నా కూడా అర్థమవుతుంది, తీసి అవతల పడేయండి. ఎందుకు చెప్తున్నానంటే, ఓ బాబు మిమ్మల్ని నమ్ముకుని ఉంటే రాకడకు కానీ విడవబడుతున్న పరిస్థితి ఏంటి? ఒకే రాత్రి లోపల వాళ్ళు తింటున్నారు, కానీ మరణం దూత పిలుస్తుంది బయటికి. హే, ఒకసారి బయటికి రా అని. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు అలా బయటికి ఎలా తిరుగుతుంటున్నప్పుడు పిల్లకాయలు, యవనస్తులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, నాకు ఎలాగో అనిపిస్తుంది. మరి కొంతమంది భక్తులు లేరు, మా వాడు కూడా లేడు, ఎక్కడికి వెళ్ళాడు మరి? అమ్మా, స్టవ్ పని చేయట్లా, స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా. విశ్వాసులు వచ్చి ముందే వచ్చి ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకోవాలా. మంచిది. మనమేంటి ఎలా అయినా వెళ్తాం, ఎలా అయినా వస్తాం, ఎలా అయినా ఉంటాం, ఎలా అయినా చేస్తాం. ఆ రాత్రి మరణపు దూత తిరుగుతూ ఉంది, కానీ రక్తం అన్న ఇంటిని మాత్రం మరణపు దూత ఏం చేయాల? తాకలా. ఎవరి చేతుల్లో ఆ పస్కా మాంసం ఉందో, ఎవరి చేతుల్లో ఆ పస్కాకు సంబంధించిన
ఆ యొక్క రసం ఉందో వారిని విడిచి మరణపు దూత ఏం చేస్తుంది? తీర్పు ఏమైపోతా ఉంది? చెప్పాలా గట్టిగా? నిన్ను విడిచి తీర్పు వెళ్ళిపోద్ది. రాకడలో నువ్వు దేవుని తీర్పును గురి కాకుండా ఉండాలి. దేవుని రాకడకు సిద్ధపడాలంటే నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? పస్కాను సరైన పద్ధతిలో, సరైన విధానంలో నీవు తగ్గించుకొని ఆచరించాలి. హల్లెలూయా. మన క్రైస్తవ్యులు ఆచారాలు ఎక్కువ ఏం లేవండి. ముఖ్యమైనవి, చాలా ముఖ్యమైనవి రెండు, చాలా ఉండొచ్చు, చాలా పెట్టచ్చు, కానీ నాకు తెలుసు రెండే ముఖ్యమైన, చాలా ముఖ్యం రెండు. ఒకటి నీటి బాప్తీసం, మరొకటి బల్లారాధన. ఇది ప్రభువు వచ్చేంత వరకు దీన్ని చెయ్యాలి. ఇది తినేటప్పుడు అంట యేసు శ్రమలను గుర్తు చేసుకోవాలి. యేసు రాకడను గుర్తు చేసుకొని తినాలి. అంటే నువ్వు తినట్లేదంటే అర్థం ఏంటి? ఆయన శ్రమలను మర్చిపోయాం, ఆయన రాకడను మర్చిపోయాం. అంటే మర్చిపోయిన వారు ఆ నెల తర్వాత గానో 2 నెలల తర్వాత గానో బోర మధ్యలో మోగితే వింటారా? నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము, అంత్య దినమును నేను వానిని లేపు. ఆయన వచ్చేటప్పుడు బహుమానాలు ఉంటాయి, ఆయన వచ్చేటప్పుడు తీర్పులు కూడా ఉంటాయి. గట్టిగా ఒక హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా లూకా సువార్తలో ఉంటుందన్నమాట. అయ్యా మీ సన్నిధి మేము తినుచు త్రాగుచు. ఏమంటే దేవుని సన్నిధిలో తింటా తాగేది ఏంటండి? బల్లారాధన. అయ్యా నీ సన్నిధి మేము రొట్టె ద్రాక్షారసం కూడా తీసుకున్నావు, అయినా మమ్మల్ని ఎందుకు వదిలేసావు? ఎందుకు వదిలేసావు అంటే నువ్వు ఆదివారం నెలకు ఒకసారి జరగబోయే బల్లారాధనప్పుడు ఆ గంట ముందే నిన్ను శుద్ధీకరించుకుంటావు. ఒక రోజు ముందే నేను పాపిని ప్రభావాన్ని ఒప్పుకుంటావు. 2 రోజుల ముందే నేను ఘోరమైన పాపిని, దేవా నన్ను క్షమించని శుద్ధీకరించుకుంటావు. తర్వాత ఏం చేస్తావు? నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావు, తిరుగుతున్నావు దేవుని సన్నిధిలో. దేవుని ప్రజలారా, ప్రభువు మహాబలముతో రాబోతున్నాడు, ప్రభావంతో రాబోతున్నాడు. ప్రభు తానే సంపన్నుడై దిగి రాబోతున్నాడు ఈ కార్యము చేయడానికి. జలం ఒకటే నీరు కొందరిని ముంచేస్తుంది, కొందరిని ఏం చేస్తుంది? పైకి తీసుకువెళ్తుంది. ఒకే అగ్ని కొందరు బయటకు వచ్చారు, కొందరు కాపాడబడ్డారు, వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు ఉప్పు స్తంభం అయిపోయారు. ఒకే రాత్రి రొట్టె ద్రాక్షరసం సిద్ధపాటు కలిగి తీసుకుంటున్న వారు అది బహుమాన విమోచన దినంగా, విడుదల దినంగా మారింది. నిర్లక్ష్య వైఖరితో ఎలా పడతా అలా బ్రతుకుతున్నటువంటి వారి గృహాల్లోకి మరణం వెళ్ళి న్యాయ తీర్పు వచ్చింది. నేను అంటాను, సంఘానికి రహస్య రాకడలో దేవుడు 2 తీర్పులు తెచ్చబోతున్నాడు. ప్రతిఫలమా, ప్రతీకారమా? నువ్వు దేనికి సిద్ధపడుతున్నావు సంగమా? నేనైతే దేవుడు నాకు ఇచ్చిన చిన్న మందనైతే ప్రతిఫలం కొరకు సిద్ధపడాలని కోరుకుంటున్నా, ప్రతిఫలం కొరకు ప్రయాసపడాలని కోరుకుంటున్నా. దేవుని యొక్క కృప మన మీద విడుదల చేయబడును గాక. అందరూ ఆమేన్ చెప్తారండి. దేవుడు మనతో మాట్లాడి నీ మాటలన్నిటి కొరకు బిగ్గరగా అందరం స్తోత్రాలు చెల్లిద్దాం.